కుట్టడానికి చదువుతోనే పని లేదండి. చదువుకోలేని వాళ్ళు కూడా బ్లౌజ్ కుట్టొచ్చు. దానికి చదువుతో పని లేదనమాట. తెలివితేటలు ఉంటే సరిపోతుంది బ్లౌజ్ కుట్టడానికి. ఇంకోవి చేస్తూనే చాలామంది కుటుంబాన్ని పోషించే వాళ్ళు కూడా ఉన్నారండి. టైలరింగ్ అనేది తక్కువ అంచనా వేయకండి ఎవరైనా సరే. ఎందుకంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదిరిందంటే మనకి వందలు పదులు దాకా బ్లౌజులు అనేవి వచ్చి పడతా ఉంటాయి అన్నమాట. దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను కదా. సింపుల్ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే బ్లౌజ్ అనేది కటింగ్ నేర్చుకోండి. ఏ బ్లౌజ్లో తేడాలు వచ్చినాయి అంటే అది ఖచ్చితంగా జరిగేది కటింగ్ వల్లనే. పర్ఫెక్ట్ కటింగ్ జెన్యున్గా అంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా తీస్తున్నానండి. నేనైతే ఎలా పెట్టిన వీడియో అలాగే తీస్తున్నాను అనమాట. కొంతమంది ఏంటంటే కట్ చేసేసి అవన్నీ పెడతారు. నేను అలా పెట్టుకున్న మొత్తంగా పూర్తి వీడియో అనేది చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఇలాగ నడుం లూజ్తో బ్లౌజ్ ఎలా కత్తిరించుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నడుం లూజ్ తీసుకొని మనకి నడుం లూజ్ని 4 భాగాలు చేసుకోవాలన్నమాట. 4 భాగాల్లో వచ్చిన సకాన్ని ఇక్కడ పెడుతున్నాను. 1 ఇంచ్కి డాట్ పెడుతున్నాను. బ్యాక్ పార్ట్ డాట్ చేసుకుంటాం కదా, 1.5 ఖర్చుకు అనేది పెడుతున్నాను. ఖచ్చితంగా ఏ సైజు బ్లౌజ్కైనా ఇలాగే వచ్చింది. నడుం లూజ్ అనేది మార్పులు అనేవి ఉండవండి. ఏ సైజు బ్లౌజ్ అయినా నడుము లూజ్ ఇంతే అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి లెంత్ తీసుకోవాలి. నడుము లూజ్ అయిపోయిన తర్వాత లెంత్ తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఎగ్జాక్ట్గా పెట్టకూడదు. 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి 13 వచ్చిందనుకో 14 పెట్టుకోవాలి. 14.5 వచ్చిందనుకో 15.5 పెట్టుకోవాలి. అలాగా ఒక 1 ఇంచ్ కలుపుకోవచ్చు. మీకు అంతగా తేడాలు వస్తే 3/4 ఇంచ్ అనేది కలుపుకోవచ్చు. అలాగైనా చేయొచ్చు. ఇప్పుడు 2 ఆ చివరి ఈ చివరి సేమ్ హైట్ అనేది నేను పెట్టేశాను. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చి 5.5 పెట్టుకుంటున్నాను. మామూలుగా మెడ వచ్చేసి 2.5 పెట్టేసి షోల్డర్ వచ్చి 3 ఇంచులు పెట్టుకొని డౌన్ అనేది సంక డౌన్ అనేది 6 ఇంచులు పెట్టాను. ఇటువైపు కూడా 6 ఇంచులు అనేది మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తాను. చెస్ట్ లూజ్ అంటే మనకి చాలా వీడియోలో చెప్పాను. చెస్ట్ లూజ్ 8 ఇంచుల కన్నా నడుము అనేది కిందకుంటే మామూలుగా బ్లౌజ్తో తీసుకోవచ్చు. 8 ఇంచుల కన్నా పైన ఉందంటే ఖచ్చితంగా చెస్ట్ లూజ్ అనేది మనిషిని బట్టి తీసుకోవాలండి. మనిషి దగ్గరైనా తీసుకోవచ్చు, లేకపోతే బ్లౌజ్కి 1.5 అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను ఎలా పెడుతున్నానో చెస్ట్ లూజ్ అనేది. నేను ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టేటప్పుడు చెస్ట్ లూజ్ కాడ ఎన్ని తప్పులు జరిగినాయి అంటే బ్లౌజులు ఎన్ని పాడు చేశానంటే లెక్కలేదండి. అన్ని బ్లౌజులు అనేవి పాడు చేశాను అనమాట. స్టార్టింగ్లో ఎవరమైనా అలా చేస్తాం, కానీ కుట్టంగా ఏంటంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట. మనం ఎప్పుడైనా సరే ఓపికను అనేది మనం ఇంకా తెచ్చుకొని 4 బ్లౌజులు కుట్టాలన్నమాట. కొంచెం పోయినా కానీ ఫస్ట్లో ఏంటంటే అంత అడ్జస్ట్ అవ్వరు, తిడతారు. కాబట్టి ఫస్ట్ టైం ఎవరి బయట వాళ్ళే కుట్టకుండా మన ఇంట్లో వాళ్ళే కుట్టుకుంటా కొంచెం మనకి ఈజీగా అనిపించినప్పుడు బ్లౌజ్ కుదురుతుంది అనిపించినప్పుడు బయట తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ పెట్టాను చూడండి. నేను 4 ఇంచులు నడుము మొత్తం కొలుచుకున్న తర్వాత 4వ భాగం 8.5 వచ్చింది. ఆ 8.5 పెట్టుకొని 1.5 అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. మొత్తం ఎంత 8.5 1.5 పావు తక్కువ 10 వచ్చింది కదా. ఇప్పుడు చూపించాను. ఇప్పుడు మన దగ్గర బ్లౌజ్ ఉంటుంది కదా, ఆదికి ఇచ్చిన బ్లౌజు, దాన్ని ఇలా తిరగలు తీసేసుకొని పైనుంచి కొలిచి చూపిస్తా చూడండి ఒకసారి. ఇక్కడ పెట్టేసుకొని ఇలాగా వేళ్ళతో ఇలా నడిపించుకుంటే చిన్నగా చూసుకోవాలన్నమాట. మనకి మార్కింగ్ దగ్గర ఎక్కడొచ్చినా అక్కడ మనకి కుట్టు వచ్చింది కదా లాస్ట్, నా కుట్టు దగ్గర ఇంకో ఇక్కడికి వచ్చింది. నాకైతే కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది నేను పెట్టిన దానికన్నా. దానికి కూడా నేను అనేది మార్కింగ్ అనేది గీసుకుంటా చూడండి. ఇలా ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఏంటంటే ఇక్కడ చంక దగ్గర పట్టేయకుండా ముడతలు రాకుండా ఉండాలంటే ఇది ఒక్కటి కొలత అనేది ఖచ్చితంగా చూసుకోండి. బ్లౌజ్ కొలత అనేది లాస్ట్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టేసుకోవచ్చు. ఇంక ఇక్కడ కుట్టు ఉంది లేదా ఇక్కడ చివరి వరకు ఇలా మార్కింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. దీన్ని అనేది చెస్ట్ అనేది మనకి చంక దగ్గర ఎడలిపో ఉంటుంది కొంతమందికి, అలాంటి వాళ్ళకి ఇలాగ సెట్ అవుతుంది అనమాట. మెడ అనేది పైకి ఉంటే ఇలా సెట్ అవుద్ది. ఇప్పుడు కత్తిరించేసుకుంటున్నాను. బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుండాలంటే మనకి చెస్ట్ లూజ్ అనేది ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది మనిషి దగ్గర నుంచి తీసుకోవచ్చు, బ్లౌజ్ని బట్టి కూడా తీసుకోవచ్చు. కత్తిరించేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ అనేవి చాలా ఈజీగా కత్తిరించుకోవచ్చు అండి. నేను షార్ట్ వీడియోలు కూడా చాలా పోస్ట్ చేశాను. హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ముడతలు లేకుండా చూసుకొని 4 ఫోల్డింగ్ మీద ఇలా ముడతలు లేకుండా పూర్తిగా ఇలా చేసుకోవాలన్నమాట. కొంచెం కూడా ముడతలు అనేవి రాకూడదు. ఇలాగ ఒక 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకోవాలి.
పెట్టేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్కి హ్యాండ్ తిరగలు తీసేసుకొని ఇలా వేసుకోవాలి. ఇక్కడ లూజ్కి ఒక మార్కు, ఖర్చుకో మార్కు. హ్యాండ్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఇలాగ ఇదిగో ఈ పొడవు దగ్గరికి ఇక్కడ మార్క్ పెట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అండి ఖర్చు కోసం. ఇప్పుడు నడుము లూజులో 4వ భాగం మనకు వచ్చేసి 8.5 వచ్చింది కాబట్టి 3 ఇంచులు డౌన్ అనేది పెడుతున్నాను చూడండి. ఇటువైపు కూడా 3 ఇంచులు డౌన్ ఇలాగా గీసేసుకోవాలన్నమాట స్ట్రైట్గా. 8.5 వచ్చింది కానీ 4వ భాగం నడుము లూజులో అక్కడ పెట్టేస్తున్నాను 8.5. 1.5 ఖర్చు కోసం అనమాట. క్లాత్ అయితే అతుకులు పడతాయి. ఇక్కడ వరకు అయితే మామూలుగా బ్లౌజు, ఇక్కడ నుంచి అతుకులు అనమాట ఇవి. ఇప్పుడు 1 ఇంచ్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకొని డౌన్ చేసుకుంటూ రావాలి. కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటా. చాలామంది ఇక్కడే పొరపాట్లు చేస్తుంటారండి. మనకి నీట్గా ఫినిషింగ్ రావాలంటే కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటా ఇలా గీసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అనేది చాలా సింపుల్గానే అయిపోతుంది. అతుకులు పడతాయండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా అతుకులు అనేవి పడతాయి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని 2 హ్యాండ్స్ ఇలాగ విడతీసేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ అతుకడం సరిగ్గా రాకపోతే బ్లౌజ్ అనేది కుదరదండి. కుట్లు అటు సైడ్ ఇటు సైడ్ కుట్లు వేస్తాం అవన్నీ ఎగిడి దిగిడి వస్తాయి అన్నమాట. హ్యాండ్స్ పర్ఫెక్ట్గా అతకాల్సిందే. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగే. ఖచ్చితంగా పెద్ద సైజు బ్లౌజ్కి క్రాస్ కటింగే వేసుకోవాలి. చిన్న సైజు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మామూలుగా నిలువు కటింగ్ వేసుకోవచ్చు అనమాట. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా క్రాస్ కటింగ్ వేసుకొని కటింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇది మీటర్ క్లాత్ అండి. అయినా కానీ క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు. చూసారు కదా, 80 పాయింట్లు అస్సలు తీసుకోకండి. చిన్న సైజు బ్లౌజులకి అసలు సరిపోదు. మొత్తం A to Z ఎలాగుందో అలా గీసేసుకోవాలి. దీని చుట్టూరు కొంచెం కూడా ఎగుడు దిగులు అనేవి గీయకుండా అలాగా నీట్గా గీసుకోవాలి. గీసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ లోతు ఒక 1/2 ఇంచ్తో ఇలా తీసుకోవచ్చు అనమాట. ఈ రౌండ్లు అనేవి మంచి కుదరకపోయినా బ్లౌజ్ అనేది కుదరదండి. మనకి మెడ ఎంత ఉందో చూసుకొని ఖర్చుకు వదిలిపెట్టేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట. చూసారా సరిపోయింది. 4 హుక్స్ దగ్గర మార్కింగ్. ఫ్రంట్ లెంత్ మొత్తం పూర్తిగా ఇలా పట్టుకొని సాగదీయకూడదు. స్ట్రైట్గా పట్టుకొని ఇలాగా షేప్ అనేది చూసారా ఎలాగ వచ్చిందో, కోడిగుడ్లాగా ఇలా రావాలన్నమాట షేప్ అనేది. ఫ్రంట్ పార్ట్ నీట్గా కత్తిరించేసుకుంటున్నాను. హ్యాండ్స్ అయిపోయి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయిపోతే బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, సింపుల్గా ఉంటుంది అనమాట. పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సింపుల్గానే నేను ఈజీగా చెప్తాను, బాగా అర్థం అవ్వాలని అందరికీ. నాకు వచ్చిన కటింగ్ అందరికీ రావాలి. జెన్యున్గా మొత్తం నేను ఎలా కట్ చేస్తానో అలాగే పెడుతున్నాను వీడియోలలో. చూసారు కదా, పెద్ద సైజు బ్లౌజు మనకి 3-4 సంవత్సరాల నుంచి మనకే ఇస్తున్నారు ఈ కస్టమర్ వచ్చేసి. బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఏంటి మనమే చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్లు ఉంటాయి కదా, షేప్ బెల్ట్ కోసం కొంచెం అనేది క్లాత్ అనేది కుట్లలోకి వెళ్ళిపోతుంది. కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. పైన కొద్దిగా ఎక్కువ ఉంచి డౌన్ చేసుకుంటూ రావాలన్నమాట. షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. బ్యాక్ పార్టు షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ అనమాట. చూసారు కదా, హ్యాండ్స్ షేప్ కూడా చూపిస్తాను నేను ఎలాగొచ్చిందో. థ్యాంక్స్ అండి వీడియో మొత్తం చూసినందుకు. లైక్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా.